చెప్పండి తాత గారండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. మాకు అన్ని వసతులు బాగానే చూపుతుండ్రు. మాకు పింఛను కానీ ఏమో ఇంటికి తెచ్చిస్తుండ్రు. గతంలో ఇచ్చారా మరి? గతంలో మాకు అంత ఇయ్యలేదు. మనకు జగన్ అన్న వచ్చినాక మాకు ఒకరు మెరుగ్గా చేశాడు. చేసి మాకు ఏది ఇబ్బంది అయినా మాకు చేస్తానన్నాడు. ఈ భూమి బుట్ట పట్టాలు ఏమంటే మేము కొంతమందికి రైతులకు ఇచ్చారు. మా బోటు లేబర్ మేము ఇయ్యారు చుట్టూ తిరిగి అడుగుతూ ఉంటే చేస్తాం అంటామన్నారే కానీ మాకేం చేయలే. మాకు సర్వే చేసి మా పొలాలలో రాళ్ళు అద్దులు మాకు వేయించలేదు. మేమేం తిరుగుతున్నాం. రైతులకేం వేశారు, మా లేబర్కి ఏం వేయలేదు. మేము ఈ రకంగా నానా శ్రమ పడుతున్నాము. ఒక ఇద్దరు ఆడపిల్లకాయలు నాకు, ఒక మగ పిల్లలు పిల్లకాయలు పెళ్ళిళ్ళు చేసుకొని ఒక 30 సెంట్లు చేను అమ్ముకొని పెళ్ళిళ్ళు చేసుకుని అమ్మిన దానికి ఆ రిజిస్ట్రేషన్ పత్రం ఇస్తేనే కాగితాలు ఇస్తేనే కొలవ డబ్బులు కడతాను అంటున్నాడు కొన్న రైతు. ఈ చుట్టూ తిరిగితే చేస్తాం అంటే మాకు ఏ అర్థం చేయట్లేదు. రైతులకేమో చేస్తున్నారు, మా బొట్టులనేమో వెనక్కి రేపు అంటేనే చెప్తా ఉన్నారు. అది పరిస్థితి. జగన్ అన్న వచ్చినాక మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇది చిన్నగా మాకు ఏదన్నా ప్రాంకి సుధరా బాగలేదు, అంబులెన్స్కి ఫోన్ చేస్తే చిన్నగా వస్తుంది, పోతున్నాం, చూపించుకుంటున్నాం. అన్ని వసతులేం బాగానే ఉన్నాయి. అంతకుముందు మాకు చంద్రబాబు హయాంలో మాకు ఏ ఆదరవు లేదు. వచ్చి కరెంటు ఎలగతామని కూడా పట్టపోగులే కరెంటు పెరికేసేది, నానా గాబరి చేస్తున్నాడు. ఇప్పుడు కరెంటు భయం అనేది మాకు లేకుండా మాకు బాగా వసతిగానే ఉంది. ఇది సంగతి. సరే, మరి నెక్స్ట్ మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు నెక్స్ట్ జగన్ అన్నే రావాలని మా కోరిక. జగన్ గారే కావాలి, ఆయన వస్తేనే మళ్ళీ మంచి జగన్ అన్నే రావాలని మా కోరిక ఉంది. బాబు గారు నేను ఓడిస్తాను, మీకు మంచి పథకాలు ఇస్తాను జగన్ గారి కంటే అని అంటున్నారు. ఏం పథకాలు ఇచ్చినా అప్పుడు రైతు భరోసా అన్నారు, ఇది రుణమాఫీ అన్నారు. రుణమాఫీ రైతులకి దానివల్లకి పోయిందే కానీ మాకేమీ పోలా. రాజశేఖర రెడ్డి వచ్చిన సంవత్సరము మాకు అన్ని వసతులు, మాకు రైతు భరోసా, కరెంటు అన్నీ బాగానే అన్ని సంతకమే పెట్టేశాడు. మాకు అన్ని సంతకాలు పోయినాయి రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు. అదే విధంగా ఇప్పుడు మాది బ్యాంకీలలో ఒప్పుకుంటే వాళ్ళు వచ్చి తెప్పించి చేస్తాం, ఆస్తులు ఎలా వేస్తామని చెప్పి చెప్తామన్నారు. అప్పుడు చంద్రబాబు ఇచ్చాడు, హామీలు ఇచ్చాడు, పోయినాడు, గెలిచినాడు, మళ్ళీ ఆ మాటే లేదు. మళ్ళీ ఇప్పుడు బ్యాంకీ వాళ్ళు ఏమో తిరుగుతామన్నారు, చేస్తామన్నారు. మేము నానా ఇబ్బందులు పడుతున్నాం ఈ బ్యాంకీ గురించి. ఆ చంద్రబాబు మాకేం చేయలే. ఏదో జగనన్న వస్తే మాకు సహాయం చేస్తాడని మా ఆశ ఉంది. నమస్కారం అండి. గారండి, ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది. ఇట్లాంటికే మాకు పింఛని రాలేదు. బిడ్డలకు అవుతారు పిల్లలు వాళ్ళు 5,000 రావాల్సింది 3,000 వస్తుంది. ఆ బిడ్డలు కుంటి పిల్లకాయలు, ఇద్దరు కుంటోళ్ళు. బతికి నాకు బెన్నూడు చచ్చిపోయినాడు. ఏమి దొరుకుదారు అందరూ ఏమి లేదు. నాకు ఏం చేశాను? మీకు పింఛన్ కానీ మీకేమన్నా? నాకు రాలి ఇప్పటికి 45 సంవత్సరాలు వస్తున్నాయి. జగన్ గారి తరపు నుంచి అసలు మీకేమేమి ఉన్నాయి? మాకు ఈ 45 సంవత్సరాలకి గుమ్మడమా, ఈ 45 సంవత్సరాల వాళ్ళకి ఇస్తారా? అవి వచ్చినాయి 3 మాటలు వచ్చాయి. అబద్ధం చెప్పకూడదు. అయితే మీకు బాగానే ఉంది కానీ పిల్లలకి కొంచెం ఇబ్బంది. అదిగో బిడ్డలు అదే వాళ్ళకి మా పెనుడు చచ్చిపోయినా కానీ, మా భర్త చచ్చిపోయినా కానీ, ఆటో టాక్ వచ్చినా కానీ 10 రూపాయలు కూడా ఇలా. ఓకే, ఇక్కడ రోడ్లు మీకు ఎలా అనిపిస్తుంది? డ్రైనేజ్ ఎంత మంచిగా ఉందా? బాగానే ఉంది, మాకు బాగుంది. మంచినీటి సమస్య నీళ్ళు మాకు ఇప్పటికి వస్తాయి సార్, ప్రాబ్లం లేదు. మరి నెక్స్ట్ జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా, లేదంటే ఇంకెవరైనా వస్తే బాగుంటుంది? మాకు జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తేనే గెలిపించుకుంటారా? గెలిపేసి మనం నేను ఒక్కదాన్ని